హాయ్ అండి అందరికీ. నా పేరు సురేంద్ర. మీరు చూస్తున్నారు ఎంఎల్ఎం రివ్యూ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది తీసుకొనొచ్చాను. సో, నేను తీసుకొనొచ్చిన ఆపర్చునిటీ ప్లాన్ పేరు వచ్చేసి పోల్కడావో. ఇది ఒక కాయిన్ బేస్డ్ ఆహ్, ఆహ్, మార్కెటింగ్ ప్లాన్ అండి. బట్ మనకి కాయిన్ బేస్డ్ అనంగానే కాయిన్ ప్రైస్ అప్ అండ్ డౌన్‌లో అయిపోతే దాని తర్వాత మనకు లాస్ అయిపోద్దని ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏందంటే మనకి ఈ కాయిన్ ఎప్పటికి డౌన్ అవ్వదు. కంటిన్యూగా స్లోగా పెరుగుతూనే ఉంటది. ఎందుకు ఏంటి అనేది మన ప్లాన్‌కి వెళ్ళినప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో, ఇక్కడ పోతే మీరు పీడిఎఫ్‌లో దీని రోడ్ మ్యాప్ కూడా చెక్ చేయొచ్చు. నేను డైరెక్ట్‌గా డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతాను. మనకి ఆహ్, టైం ఎక్కువ తీసుకోకుండా. సో, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాయిన్ ఎందుకు డౌన్ అవ్వదు అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ఇందులో అసలు సప్లయే ఉండదండి. మనం ఎప్పుడైతే ఈ ప్లాన్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తామో, అప్పుడు మనకు ఆటోమేటిక్ కాయిన్ పర్చేజ్ అవుతాయి. పర్చేజ్ అయ్యి వెంటనే స్టేక్‌లోకెళ్తాయి. మళ్ళా మనకు వచ్చిన ప్రాఫిట్ గానీ, మన ప్రిన్సిపల్ రిటర్న్ తీసుకోవాలనుకున్నప్పుడు కానీ, వచ్చే కాయిన్స్ అన్నీ మనం సెల్ చేసినప్పుడు అవి బర్నింగ్‌లోకెళ్ళిపోతాయి. మార్కెట్‌లో ఓపెన్‌గా ఎక్కడా ఉండవు. ఒకటి స్టేకింగ్‌లో ఉంటాయి. ఇంకొకటి సెల్ చేస్తే బర్నింగ్‌కెళ్ళిపోతాయి. సో, దానివల్ల ప్రైస్ అనేది పెరగడానికి ఛాన్స్. ఎట్లా పెరుగుతది అనంటే, మనం బై అయినప్పుడు 2%, సెల్ చేసినప్పుడు 3% లిక్విడిటీలోకి యాడ్ అవుతూ ఉంటాయి. ఇది లిక్విడిటీ బేస్ మీద కాయిన్ అనేది అప్ అవుతూ ఉంటది. సో, ఇదంతా మనకు క్లియర్‌గా ఉంటది. మనం చెక్ చేసుకోవచ్చు. సో, ఇక ప్లాన్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి మొత్తం 7 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉన్నాయి. ఫస్ట్ 3 వచ్చేసి మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ దేంట్లోకి పెడుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటది. ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. దాని తర్వాత 4 ఇన్‌కమ్స్ వచ్చేసి మనం టీమ్ చేయడం ద్వారా వచ్చే ఇన్‌కమ్స్ అన్నట్టు. సో, ఫస్ట్ వచ్చేసి స్టేకింగ్, టోకెన్ స్టేకింగ్. సో, ఇది వచ్చేసి మనం ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ యూఎస్‌డిటీలో పెడతామో అది 100% కాయిన్ బై అయ్యి అలాగే స్టేక్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. మనకు వచ్చే కాయిన్ కూడా కాయిన్స్ రూపంలోనే వస్తాయి ఎవ్రీడే. సో, మనకు ప్రాఫిట్ కాయిన్ పెరిగితే మన ప్రాఫిట్ కూడా పెరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొనేటప్పుడు $100కి 100 కాయిన్స్ వస్తే అవి ఒక 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత అవి $150 వర్త్ కాయిన్స్ అయితాయి కాబట్టి, ఆ $150కి సంబంధించిన ఆర్‌ఓఐ అనేది మనం డైలీ తీసుకుంటాం. సో, దాని అర్థం ఏంటంటే కంప్లీట్‌గా కాయిన్ మీద పెరుగుతది. అలాగే కాంపౌండింగ్ కూడా అవుతూ ఉంటది. బోత్ మనం బెనిఫిట్ అనేది పొందొచ్చు. బట్ ఇది కంప్లీట్‌గా అవైలబుల్ ఉండదు. ఎప్పుడన్నా అవైలబుల్ వస్తాయి. బట్ ఫ్లెక్సిబుల్ ఏదైతే 24 అవర్స్ ఉందో అంటే 0.25 నుంచి 0.7% మనకి ఏదైతే ఇన్‌కమ్ వస్తదో అది మాత్రం కంప్లీట్‌గా అవైలబుల్ ఉంటది. దాంట్లో కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. ఇదేందంటే 24 అవర్స్ వరకు మన ప్రిన్సిపల్ లాక్ అయి ఉంటది. మనం కావాలంటే 24 అవర్స్ తర్వాత ఎప్పుడైనా సరే మనం మన ప్రిన్సిపల్‌ని రిటర్న్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ప్రిన్సిపల్ రిటర్న్ తీసుకోవాలంటే 10% డిడక్షన్ అవుతదండి. సో, అది మాత్రం కొంచెం మైండ్‌లో పెట్టుకోండి. సో, ఇది స్టేకింగ్. మనకిక్కడ టర్మ్స్ ఉంటాయి. టర్మ్స్ ఇన్ ద సెన్స్ టైమ్ లిమిట్లు కూడా ఉంటాయి. 24 అవర్స్, 30 డేస్, 60 డేస్, 120 డేస్, 360 డేస్. ఇక్కడ ఏ టైంకి పెడితే ఎంత పర్సెంటేజ్ జనరేట్ అవుతది అనేది పెట్టుకోవచ్చు. ఈ టైం అనేది మన ప్రిన్సిపల్ లాకింగ్ టైం. అప్పటి వరకు మనం ప్రిన్సిపల్ తీయటానికి ఉండదు. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏపీవై. దాన్ని కాలిక్యులేట్ చేస్తే యాన్యువల్ పర్సెంటేజ్ ఈల్డ్ ఎంత వస్తదనేది మనకిక్కడ కనబడుతది. అలాగే లిక్విడిటీ పూల్ బాండ్. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే దీని తర్వాత టోకెన్ స్టేకింగ్ ఈల్డ్ తర్వాత ఇది సెకండ్ బెస్ట్ స్టేకింగ్ ప్రోగ్రాము. ఇందులో లిక్విడిటీ పూల్‌లోకి ఎళ్తాయి. అంటే 50% కాయిన్ రూపంలో, 50% యూఎస్‌డిటీ రూపంలో ఎళ్తాయి. సో, ఇందులో 4 ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్స్ ఉన్నాయి మనం పెట్టుకోవడానికి. 30 డేస్, 60 డేస్, 120 డేస్, 360 డేస్. సో, మనకి 0.35 0.8 నుంచి 1.2 వరకు మనం పెట్టుకునే టైం పీరియడ్‌ని బట్టి మనం తీసుకోవచ్చు. సో, అలాగే స్టేబుల్ బాండ్ ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ యూఎస్‌డిటీయే మనకి స్టేక్ అవుతది. కాబట్టి కాయిన్ వాల్యూతో మనకి ఎటువంటి సంబంధం ఉండదు. సో, ఇది కావాలన్నా పెట్టుకోవచ్చు. నా సజెషన్ సెకండ్‌దన్నట్టు. సో, ఈ 3 రకాలుగా మనం మన ఇన్వెస్ట్‌మెంట్‌ని స్టేక్ చేయొచ్చు. ఈల్డ్ అనేది, ఆర్‌ఓఐ అనేది తీసుకోవచ్చు. ఇకపోతే టీమ్ చేయడం ద్వారా మనం ఏం తీసుకోవచ్చంటే ఇక్కడ డిపాజిట్ పర్ ఇన్‌కమ్ అంటే లెవెల్ ఇన్‌కమ్ అనుకోండి. డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ ఆర్ లెవెల్ ఇన్‌కమ్ అనుకోండి. సో, ఇందులో మొత్తం 15 లెవెల్స్ ఉంటాయి. 15 లెవెల్స్‌లో మనం ఫస్ట్ లెవెల్ నుంచి 4%, సెకండ్ లెవెల్ నుంచి 2%, థర్డ్ లెవెల్ నుంచి 1%, 4, 5, 6, 7 15థ్ వరకు 15థ్ లెవెల్ వరకు 0.25% అనేది మనం తీసుకోవచ్చు. సో, దీనికొక చిన్న కండిషన్ ఉన్నది. ప్రతి లెవెల్ అన్‌లాక్ అవ్వాలంటే కంపల్సరీగా మనం ఏం చేయాలి? ఈ కండిషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ ఇన్‌కమ్‌లో మాట్లాడుకుందాం. గెలాక్సీ నెట్ రివార్డ్స్. ఇది కూడా 15 లెవెల్స్ నుంచే వస్తది. ఇదేంటంటే మన కింద ఉన్న లెవెల్ వాళ్ళకొచ్చే ఆర్‌ఓఐలో నుంచి మనకి
ఆర్ఓఐ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే డైలీ ఇన్కమ్. ఇది వన్ టైం బోనస్ డిపాజిట్ చేయగానే, అలాగే ఇది డైలీ వచ్చే బోనస్ లెవెల్. అదే 15 లెవెల్స్ నుంచి. సో ఈ రెండిటికి ఒకటే కండిషన్స్ ఉన్నాయి. మన లెవెల్ అన్లాక్ అవ్వాలంటే ఎవ్రీ లెవెల్కి అన్లాకింగ్ ఉండాలి అని అంటే, ఎవ్రీ లెవెల్ అన్లాక్ అవ్వాలంటే 100 USDT మనం ఎవ్రీ లెవెల్కి మన సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే ఒక డైరెక్ట్ మినిమం $50తో డైరెక్ట్ అయ్యి ఉండాలి. సో ఈ విధంగా మనకి 10 డైరెక్ట్లు $1000 ఇన్వెస్ట్మెంట్ ఉంటే 10 లెవెల్ అన్లాక్ అవుతాయి. ఓవరాల్గా అన్లాక్ కావాలంటే 15 లెవెల్లు అన్లాక్ అవ్వాలంటే 1500 USDT సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, అలాగే 15 డైరెక్ట్స్ ఉన్నాయంటే మనకి డిపాజిట్ పర్ ఇన్కమ్, గెలాక్సీ నెట్ ఇప్పుడు చెప్పే ఇన్కమ్ 2 అన్లాక్ అయిపోతాయి. సో ఈ గెలాక్సీలో మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ 7 లెవెల్స్ నుంచి మనకి వాళ్ళకి వచ్చే ROI నుంచి 5% నుంచి 10% వస్తుంది. అలాగే ఓవరాల్ అక్కడి నుంచి మళ్ళీ 15th లెవెల్ వరకు 2% నుంచి 5% అనేది మనం డైలీ వాళ్ళకు వచ్చే ROI నుంచి తీసుకోవచ్చు. ఇది 2 రకాల ఇన్కమ్ల గురించి. ఇకపోతే 6వ ఇన్కమ్ వచ్చేసి పల్స్ ఇన్కమ్. సో ఇది అన్లిమిటెడ్ డెప్త్లో మనము వాళ్ళకు వచ్చిన ROI నుంచి మనం తీసుకునే ఇన్కమ్. దీనికి ర్యాంక్ బేస్డ్ 10 ర్యాంకులు ఉన్నాయి మొత్తం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ లెగ్, అదర్ లెగ్స్ కండిషన్ అనేది ఉంటుంది మనం చేసే టీము. సో ఫస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. PR1 ఫస్ట్ ర్యాంకు, దాంట్లో మీరు ఎలిజిబిలిటీ అవ్వాలంటే మీకు సెల్ఫ్ USDT 200 USDT ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అలాగే మెయిన్ లెగ్ మీరు ఏదైతే డైరెక్ట్ చేస్తారో, మీరు రెఫరల్ లింక్తో ఇన్వైట్ చేస్తారో వాళ్ళల్లో ఒకరు హయ్యెస్ట్ బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ కింద వాళ్ళని మెయిన్ లెగ్గా కన్సిడర్ చేస్తుంది ఆటోమేటిక్గా. అలాగే మిగిలినవన్నీ లెగ్గులు కలిపి అదర్ లెగ్స్గా కన్సిడర్ చేస్తుంది. సో ఇక్కడ మెయిన్ లెగ్లో 10,000, అదర్ లెగ్స్ అన్ని కలిపి 5,000 ఉంటే మీరు PR1 అవుతారు. సో దానివల్ల మీకు ఏదైతే సెకండ్ హైయెస్ట్ బిజినెస్ చేసిన లెగ్ ఉంటుందో అక్కడి నుంచి అన్లిమిటెడ్ డెప్త్ నుంచి 1% నుంచి 10% వరకు ఎంతైనా మీకు డైలీ వాళ్ళకు వచ్చిన ROI నుంచి రావడం జరుగుతుంది. అలాగే PR2 400 USDT మీ సెల్ఫ్ ఉండాలి. అలాగే మెయిన్ లెగ్ వచ్చేసి 20,000 నుండి సెకండ్ అదర్ లెగ్స్ అన్నీ కలిపి 10,000 ఉంటే మీరు సెకండ్ హైయెస్ట్ లెగ్ నుంచి 11% to 20% అన్లిమిటెడ్ డెప్త్ అనేది తీసుకుంటారు. ఈ విధంగా మనకి PR10 వరకు మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసైనా తీసుకోవచ్చు. అప్ టు 100% వరకు వాళ్ళు తీసుకునేది మనం తీసుకోవటానికి ఛాన్స్ ఉంటుంది. PR5 అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇంచుమించుగా 800 నుంచి 1000 USDT పర్ డే రావడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి ఇన్కమ్ అవుతుంది మనం దీన్ని చేయగలిగితే. అలాగే ట్రైమ్ ఇన్కమ్ అని ఉంటుంది. సో ఇదేం లేదు, మనకి ఏదైతే ఈ పల్స్ ప్రోగ్రామ్కి అచీవ్ అవుతామో అది విత్ ఇన్ ఏ టైం, వాడు ఒక టైం ఇచ్చాడు, అందులో అచీవ్ అయితే మనకి ఇక్కడ మీకు PR1 50 USDT, PR2కి 100 USDT యాజ్ ఏ రివార్డ్గా రావడం జరుగుతుంది. వచ్చిన రివార్డ్ని బై 4 చేసి ఎవ్రీ వీక్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక టైం లిమిట్ ఉంది. ఈ టైం లోపల మనం అచీవ్ అవ్వగలిగితే ఆ రివార్డ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నట్టు. సో ఇది రివార్డ్ ప్రోగ్రామ్. ఇకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్, మనకి ఏదైతే ప్రిన్సిపల్ అన్స్టేక్ చేస్తామో దాని మీద మనకి 10% అనేది డిడక్షన్ ఉంటుంది. సో అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను, ట్రైంప్ ఎక్స్క్లూజివ్ రివార్డ్ వచ్చేసి 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి వీక్లీ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మనకి మార్నింగ్ 5:30 నుంచి 10 లోపల ఎప్పుడైనా మనకి మన ROI అనేది ఎవ్రీ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మనకి దీని ప్లాన్ గురించి. ఇకపోతే ఇందులో విత్డ్రాల్కి మొత్తం ఓవరాల్గా విత్డ్రాలు 20% డిడక్షన్ ఉంటుంది. అందులో 15% వచ్చేసి మనం కంప్లీట్గా స్కిప్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 15 డైరెక్ట్లు మనకు అవ్వగానే ఎవ్రీ 1 డైరెక్ట్గా 1% అనేది లెస్ అవ్వడం జరుగుతుంది. మనకు 15 డైరెక్ట్లు అయిపోతే 15% అనేది పోతుంది. మొత్తం ఇంకా 6% అనేది మనకి ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం విత్డ్రాల్ ఛార్జెస్ను కూడా మనం తగ్గించుకోవడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి ఓవరాల్గా ప్లాను. ఇంకా ఎవరికన్నా మీకు ఏదైనా డౌట్ ఉంటే సో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. అలాగే వాట్సాప్ అయినా చేయండి, దానికి కాల్ అయినా చేయండి, వాట్సాప్ అయినా చేయండి. సో నేను మీకు గైడ్ అయినా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.